నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ యూజ్ చేసామో ఒకసారి చూద్దాము. స్టెమ్కి వచ్చేసి పెలిస్ట్రేనియా స్టిచ్ యూజ్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రీపర్కి స్టెమ్ స్టిచ్, ఈ బడ్స్కి మాత్రం డిటాచ్డ్ చైన్ స్టిచ్ని యూజ్ చేశాను. లీవ్స్కి వచ్చేసి రైజ్డ్ ఫిష్ బోన్ స్టిచ్ని యూజ్ చేశాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్కి ఆయిస్టర్ స్టిచ్ని, ఇక్కడ ఉన్నటువంటి దీనికి సాటిన్ స్టిచ్, మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో మొదట ఈ ఆకుకి రైజ్డ్ ఫిష్ బోన్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలాగా మనం ఆకుని వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుని ఇక్కడ మధ్యలో ఒక లైన్ వేసి పెట్టుకున్నాం కదా, దీనికి హాఫ్ వరకు తీసుకొని ఇలా ఎడమ పక్కకి మరలా మనం సూదిని ఇక్కడ వేసుకున్నటువంటి ఈ లైన్ వరకు తీసుకొని రావాలి. చూడండి, ఇప్పుడు కుడిపక్క నుంచి ఇలా పైనుంచి కుడిపక్క నుంచి సూదిని ఇలా ఎడమ పక్కకి తీసుకోవాలి. ఇదే రైజ్డ్ ఫిష్ బోన్ స్టిచ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మరలా ఇలాగ పెట్టుకొని కుడిపక్క నుంచి ఇక్కడి వరకు మరలా ఎడమ పక్కకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సూది తీసుకొని రావాలి. చూడండి, ఇదే రైజ్డ్ ఫిష్ బోన్ స్టిచ్. ఇప్పుడు మరలా కుడి పక్క నుంచి ఇక్కడ నుంచి సూది ఇలా ఎడమ పక్కకు రావాలి. ఇప్పుడు పైనుంచి అయితే కుడి పక్క నుంచి ఎడమ పక్కకి సూదిని మనం తీసుకొని రావాలి. కింది నుంచి కుడి పక్క నుంచి ఎడమ పక్కకి సూది రావాలి. చూడండి, ఇలాగ చూస్తున్నారు కదా. కిందికి ఇలా ఎడమ పక్క నుంచి ఆపోజిట్గా కుడి పక్కకి సూదిని తీసుకొని దీనికి ఈక్వల్గా మరలా మనం ఎడమ పక్కకి తీసుకొని రావాలి. ఇలాగా ఇప్పుడు మనం ఈ రైజ్డ్ ఫిష్ బోన్ స్టిచ్ని మొత్తం ఈ ఆకుకి అంతా వేద్దాము. ఇలాగా మనం రైజ్డ్ ఫిష్ బోన్ స్టిచ్తో ఈ లీఫ్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టెమ్కి పెలిస్ట్రేనియా స్టిచ్ వేద్దాము. ఇలా మనం స్టెమ్ని వేసి పెట్టుకున్నాం కదా.
ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి తీసుకొని చూడండి, ఈ లైన్కి ఇలా లైన్ మధ్యలో ఉంది కదా, ఇలా కుడి పక్క నుంచి ఎడమ పక్కకు ఇలాగ మనం సూదిని తీసుకోవాలి. చూడండి, మధ్య లైన్ అలానే ఉంచుకొని సూదిని ఇలా కుడి పక్క నుంచి ఎడమ పక్కకు తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు సూదిని ఇలా పైనుంచి ఈ దారానికి క్లాత్కి మధ్యలో నుంచి మనం సూదిని పైకి తీసుకొని రావాలి. చూడండి, ఇలా ఇక్కడ దారం మనకి పైకి వస్తుంది, చూస్తున్నారు కదా, పైకి. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి క్లాత్కి దారానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్లో నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. ఇలా ఒక లూప్ లాగా ఏర్పడుతుంది. చూడండి, ఇలాగా. ఇది పెలిస్ట్రేనియా స్టిచ్. ఇప్పుడు ఇంకొకటి మనం వేద్దాము. ఈ లైన్కి ఇటు అటు కుడి పక్క నుంచి సూదిని ఇలా ఎడమ పక్కకి మొదట తీసుకోవాలి. ఇప్పుడు సూదిని దీని మధ్యలో నుంచి ఇలాగా స్లీపింగ్ లైన్ లాగా మనం పైకి తీసుకోవాలి. ఇక్కడ దారం పైన ఉండిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎడమవేలి తంబుతో ఇలా పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్లో నుంచి మనం సూదిని పైకి తీసుకొని రావాలి. ఇక్కడ మనకి ఒక లూప్ లాగా ఫామ్ అవుతూ వస్తుంది. చూడండి, దీన్ని ఇలాగా కొద్దిగా టైట్ చేస్తే వచ్చేది పెలిస్ట్రేనియా స్టిచ్. ఇప్పుడు మరలా చూడండి, సూదిని మనం కుడి పక్క నుంచి ఎడమ పక్కకి తీసుకొని వస్తున్నాము ఇలాగా. ఇప్పుడు సూదిని ఇలా స్లీపింగ్ లైన్ లాగా పెట్టుకొని మనం పైకి తీసుకోవాలి. ఇక్కడ దారం పైకి ఉండిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగా ఎడమవేలి తంబుతో ఇలా పట్టుకొని ఈ గ్యాప్లో నుంచి మళ్ళీ మనం సూదిని పైకి తీసుకొని రావాలి. ఇలా ఒక లూప్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ పెలిస్ట్రేనియా స్టిచ్ని మనం ఈ స్టెమ్కి వేద్దాము.
ఇలాగా మనం స్టెమ్కి పెలిస్ట్రేనియా స్టిచ్తో ఈ స్టెమ్ని మొత్తం వేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్కి ఆయిస్టర్ స్టిచ్ని వేద్దాము. ఇలాగ మనం ఫ్లవర్ని వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సూదిని ఇలా కింది నుంచి మనం చూడండి, సూదిని ఇలా కింది నుంచి పైకి తీసుకోవాలి. తర్వాత దీని పక్క నుంచి ఇక్కడ సూదిని తీసుకున్నాం కదా. ఇప్పుడు సూదిని కుడి పక్క నుంచి మరలా మనం తీసుకున్నటువంటి దీనికి స్ట్రైట్గా మరలా మనం సూదిని తీసుకొని ఇలా పైకి రావాలి. ఇది సిమిలర్గా మనం ట్విస్టెడ్ చైన్ స్టిచ్కి వేసుకున్నట్లుగా ఇలా వేయాలి. చూడండి, ఇప్పుడు సూదిని ఇటుపక్క నుంచి దారాన్ని ఇటుపక్క నుంచి సూది కిందికి ఇలా ట్విస్ట్ చేసుకున్నట్లుగా మనం పైకి తీసుకొని రావాలి. ఇలాగా మీకు ట్విస్టెడ్ చైన్ స్టిచ్కు వచ్చినట్లు ఇలా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ గ్యాప్లో నుంచి సూదిని మరలా మనం పైకి తీసుకొని రావాలి. ఇలాగా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, సూదిని ఇక్కడ నుంచి మరలా దీనికి స్ట్రైట్గా మరలా పైకి తీసుకొని రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం ఇలాగ మనం స్లోగా లిఫ్ట్ చేస్తూ దీన్ని ఇక్కడ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దారాన్ని సూది కిందికి మరలా ఒకసారి మనం ఇలాగ రొటేట్ చేస్తూ తీసుకోవాలి. చూడండి, ఇదే ఆయిస్టర్ స్టిచ్. ఇక్కడ సూదిని చివరిగా మనం కిందికి దింపుకోవాలి. మరలా ఒకసారి చూడండి, ఇక్కడి నుంచి సూదిని మనం తీసుకుంటున్నాం కదా. దీనికి కొద్దిగా పక్కలో నుంచి దీనికి మొదట తీసుకున్నటువంటి ఈ దారానికి స్ట్రైట్గా మరలా మనం సూదిని తీసుకొని రావాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది చుట్టూ ఇలాగా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్టెడ్ చైన్ స్టిచ్ లాగా మనకు ఇలాగా ఏర్పడుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగా పెట్టుకొని ఈ గ్యాప్లో నుంచి సూదిని మరలా మనం పైకి తీసుకోవాలి. ఇలాగా ఒక లూప్ లాగా మనకి ఇట్లా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి సూదిని మరలా ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మరలా మనం పైకి తీసుకోవాలి. ఈ గ్యాప్లో నుంచి ఇక్కడ వరకు సూదిని తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఎడమ పక్కన ఉన్నటువంటి ఈ దారాన్ని, ఇక్కడ దారం ఉంది కదా, ఈ దారాన్ని ఇలాగా మనం స్లోగా పైకి లాగుతూ రావాలి. ఇలాగా ఇప్పుడు ఈ దారాన్ని సూది కిందికి ఇలాగా తీసుకొని సూదిని ఇలాగ మనం పైకి తీసుకొని రావాలి. చూడండి, ఇదే ఆయిస్టర్ స్టిచ్. ఇప్పుడు మరలా ఇంకొకసారి చూడండి, సూది ఇలా కింది నుంచి మనం తీసుకొని దీని పక్క నుంచి మరలా మనం వేసుకున్నటువంటి దీనికి స్ట్రైట్గా మరలా మనం సూదిని తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూదికి కింది నుంచి ఇలాగా తీసుకోవాలి. ఇది ట్విస్టెడ్ చైన్ స్టిచ్ లాగా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని ఇలాగా పట్టుకొని ఈ గ్యాప్లో నుంచి మరలా మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇలాగా పెట్టుకొని ఇక్కడ నుంచి సూదిని మరలా మనం ఇలాగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం ఇలా స్లోగా పట్టుకొని లాగుతూ
దీన్ని సూది కిందికి ఇలాగా పెట్టుకొని సూదిని ఇక్కడ నుంచి మరలా మనం పైకి తీసుకోవాలి. చివరగా ఇక్కడ సూదిని కిందికి దింపాలి. ఇక ఇప్పుడు చివరగా ఇది మరలా ఒకసారి చూడండి. ఇలా సూదిని దారాన్ని పైకి తీసుకున్నాం కదా, దీని పక్క నుంచే దీనికి ఎదురుగా మళ్ళా మనం సూదిని పైకి తీసుకొని రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది చుట్టూ ఇలాగా ట్విస్ట్ చేసుకోవాలి. ఇది ట్విస్టెడ్ చైన్ స్టిచ్. ఇప్పుడు దారాన్ని ఇలాగా గట్టిగా పట్టుకొని ఈ గ్యాప్ మధ్యలో నుంచి మరలా మనం సూదిని పైకి తీసుకొని రావాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి సూదిని మరలా ఇలాగా పైకి ఇక్కడ దీనికి ఎదురుగా ఇలా పైకి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎడమ పక్క ఉన్నటువంటి ఈ దారాన్ని మెల్లిగా మనం లాగుతూ దీన్ని సూది కిందికి మరలా ఇలాగా తీసుకోవాలి. చూడండి ఇది ఆయిస్టర్ స్టిచ్. చివరగా మనం సూదిని ఇక్కడ నుంచి కిందికి తీసుకోవాలి. చూసారు కదా ఈ ఫ్లవర్ డిజైన్కి ఆయిస్టర్ స్టిచ్ని ఎలాగో. ఇక ఇప్పుడు మొత్తం ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మరలా ఒకసారి చూద్దాము. లీవ్స్కి రైజ్డ్ ఫిష్ బోన్ స్టిచ్ని యూజ్ చేశాను. స్టెమ్కి పెలెస్ట్రేనియా స్టిచ్, క్రీపర్కి స్టెమ్ స్టిచ్, ఫ్లవర్ మధ్యలో ఫ్రెంచ్ నట్, ఈ బడ్కి వచ్చేసి సాటిన్ స్టిచ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న బుడిపెల్లెక్కి మాత్రం డిటాచ్డ్ చైన్ స్టిచ్ని యూజ్ చేశాను. ఫ్లవర్కి ఆయిస్టర్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.